గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలక మహతి కృప. ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది భగవత్ ప్రసంగం, సత్సంగం. అతి దుర్లభమైన వస్తువు మనందరికీ సులభంగా ప్రాప్తి అవుతుంది. ఇది కేవలం భగవంతుతలుగా విశేషమైన అనుగ్రహం. ఈరోజు మనం చర్చించిన ప్రసంగం భాగవతులని అతి ఉత్తమమైనది. దీనికి మించిన ప్రసంగం అనేది అనేక ప్రసంగాలు ఉన్నాయి, కానీ ఇది ఒక అద్భుతమైన ప్రసంగం. ఇది భక్తులకి అత్యధికంగా అవసరం. ఎవరైతే భగవంతుడి భక్తి చేద్దామని ఉద్దేశం ఉంటారో అటువంటి వ్యక్తికి ఇది కావాలని, భక్తులు ఎవరు కాదో వారికి ప్రసంగం ఏమీ అనిపించదు, కానీ భక్తులకి ఇది చాలా అద్భుతమైన ప్రసంగం. ఈ ప్రసంగం తలక ఫలితాలు ఏంటి శాస్త్రం చెప్తుందండి. ఈ ప్రసంగం వినడం వల్ల ఒక వ్యక్తి ఏం పొందుతారు? మనం ముందు చాలా పితృపురుషులు లాభం పొందుతారు, పాపం నాశనం అవుతుంది, మరి భగవంతుడు ప్రసన్నం అవుతారు, అనేక ఉన్నాయి. కానీ ఈ ప్రసంగం తలక ఫలం ఒకే ఒక శబ్దం ఉన్నది దాంట్లోని, ద్రోభ్యం. ద్రోభ్యం అనే ఒక శబ్దం పెట్టారు దీంట్లోని. ద్రోభ్యం అంటే ఏంటి? ద్రవ్యం అంటే దృఢత పెరుగుతుంది, దృఢం పెరుగుతుంది. దేనిపైన పెరుగుతుంది దృఢం? భక్తి పైన. చూడండి, ఇది ఇటువంటి ఫలం. సో భక్తిలోని మనకి దృఢం పెరగాలంటే, ఎందుకు దృఢం అవ్వకుంటుంది? ఇంకా అన్నింటిలో దృఢం ఉంటుంది మనకి, కానీ భక్తిలో దృఢం ఉండుకుంటుంది. అటువంటి వ్యక్తికి ఇది ట్రీట్మెంట్. ఇంకా బోల్డ్ సిద్ధిలు అనుకున్నాక ఆరోగ్యం కావాలి, ధనం కావాలి, దాంపత్య జీవనం కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎవరిని పూజిస్తే ఏం దొరుకుతాయని చెప్పేసి కూడా మొత్తం అని వ్యాసదేవులు ఇచ్చేసారు. లేకపోతే సర్వసిద్ధి అని చెప్పేసి మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. అన్ని ప్రకార కోరికలు తీరుతాయి అని చెప్పేసి చెప్పారు. ఎవరిని ఆరాధిస్తే ఏ ప్రకారంగా కోరిక తీరుతుంది కూడా అది చెప్పున్నారు వ్యాసదేవులు. కానీ ఈ ప్రసంగం వినడం వల్ల భగవంతుడి తాలూకా భక్తి మనకి లభిస్తుంది, దృఢంగా లభిస్తుంది. దృఢ సంకల్పం. ద్రవ్యంకి ఇంకొక మీనింగ్ ఏంటి? ధనం. ఈ ప్రసంగం వినడం వల్ల ధనం ప్రాప్తి అవుతుంది. ఎందుకు ధనం ప్రాప్తి అవుతుంది నేను చివరికి చెప్తాను. ధనంకి ఈ ప్రసంగంకి ఏంటి సంబంధం? మరొకటి ఏంటి? మూడవది ద్రవ్యం అంటే ఒకటి దృఢ నిశ్చయం, ఇంకోటి ధనము, ఇంకోటి ధ్రువలోకం. చూసారు, చాలామంది ధ్రువతార అని ఉంటుంది, తార, అది ధ్రువలోకం. ఆ లోకాన్ని కూడా ప్రాప్తి అవుతామట. ఆ లోకంలోని స్వర్గం కంటే 100 గుణాలు సుఖం, 100 గుణాలు అన్నీ ఉన్నాయి. ఆనందం. స్వర్గం ఏంటి? లేదు, ధ్రువలోకంలోని. అటువంటి లోకం ఇచ్చాడు భగవంతుడు ధ్రువ మహారాజు. అటువంటి చరిత్ర ధ్రువ మహారాజు. సో నిన్న కొంతవరకు ఇంట్రొడక్షన్ చెప్పాము కాబట్టి సంక్షేపంగా కొంత ఇంట్రొడక్షన్ చెప్తున్నాను, ఎవరు రాలేదు. సో ముందుకు మనం వెళ్దాం. బ్రహ్మ ఈ సృష్టికి ప్రథమమైన మనిషి మను, మరి శతరూపని స్త్రీని సృష్టించారు. మను శతరూపలించి 5 సంతానం పొందారు. 5 సంతానంలో 3 కన్య, 2 పుత్రులు. 3 కన్యలతో మనం ఆలోచించుకున్నాం.
దేవహూతి, ఆకృతి, ప్రసూతి వీళ్ళ తాలూకా పిల్లలు కూడాను మనం కొంతవరకు ఆలోచించుకున్నాం. మరి ఇప్పుడు పుత్రుల గురించి ఆలోచిస్తున్నాం. చూడండి, మొత్తం అంతా ఉన్నది. ఫస్ట్ మనిషి నుంచి పిల్లలేంటి, వాళ్ళ పిల్లలేంటి, మొత్తం అంతా అవన్నీ చూస్తే మనం ఉంటాం. సో ఇద్దరు పిల్లలు ఉత్తాన్పాద్ అని ఒక పుత్రుడు. ఉత్తాన్పాద్ తాలూకా సంతానాలు మనం ఈరోజు తెలుసుకుంటాం. ఇంకోటి ప్రియవ్రత, అది ముందుకు తెలుసుకుంటాం. ప్రియవ్రత తాలూకా సంతానం. కానీ ఉత్తాన్పాద్ అని ఒక సంతానం ఉన్నారు, మరి ప్రియవ్రత అని ఒక సంతానం ఉన్నారు. ఇద్దరు పుత్రులే, కానీ జ్యేష్ఠ పుత్రుడు ఉత్తాన్పాద్. ఉత్తాన్పాద్కి 2 వివాహం అయి ఉన్నాయి. ఒక వివాహం రాజులు పూర్వం అనేక వివాహం చేసుకునేవారు. క్షత్రియులకి ఇది ఉండేది. సునీతి అని స్త్రీ, మొదటి భార్య పేరు సునీతి, రెండో భార్య పేరు సురుచి. సునీతి ఇద్దరు భార్యలు. జ్యేష్ఠ భార్య, పెద్ద భార్య సునీతి. రెండో వివాహం చేసుకున్నారు సురుచి. చాలా అందంగా ఉంటారు. ఆ అందంకి మోహితమై ఈ ప్రియవ్రత వివాహం చేసుకున్నారు. ఎప్పుడైతే రెండో భార్య వచ్చారో మొదటి భార్య తాలూకా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అది రాణి గమనించారు, కానీ దుఃఖం పొందలే. ఆ రాణికి మొదటి భార్యకి ఒక సంతానం కూడా పుట్టారు. రెండో భార్య కూడా ఒక సంతానం పుట్టారు. మొదటి భార్య సంతానం పేరు ధ్రువ. మనం అతని చరిత్ర ఇవాళ చదువుతాం. ఏ చరిత్ర మనం చదవడం వల్ల, వినడం వల్ల మన భక్తి దృఢం అవుతుందో అటువంటి చరిత్ర. సో భక్తి మార్కెట్లో దొరకదు, స్పెన్సర్లో దొరకదు, సూపర్ బజార్లో దొరకదు. భక్తి అనేది ఇంకో చెప్తున్నారు, ఈ ప్రసంగం వినడం వల్ల మనకి భక్తి దృఢం అవుతుంది అని. సో ధ్రువ మొదటి భార్య తాలూకా పుత్రుడు, రెండో భార్య తాలూకా పుత్రుడు ఉత్తమ. అతని పేరు ఉత్తమ. ధ్రువ అంటే దృఢం. ధ్రువ పేరు దృఢం, అటుళంగా ఉంటారట. అతను మాట పైన అటుళంగా ఉన్న వ్యక్తి పేరు ధ్రువ అని చెప్పేసి చెప్తారు. అటుళం అంటే ఏంటి తెలుసా? పక్కాగా ఉంటారు. ఇంకా ఏంటి, ఇంకా ఏమైనా శబ్దాలు ఉన్నాయా? దృఢంగా నేను చెప్పాను. స్థిరం అనుకోండి, దృఢంగా అనుకోండి, అటుళంగా ఉన్నారనుకోండి, పక్కాగా ఉంటారు, స్టాండ్ అయి ఉంటారు. మన భక్తులని పక్కా స్టాండ్, అటుళంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలంటే ఇటువంటి చరిత్ర మనం వినాలి. కొంతవరకు నేను సరళంగా దాన్ని చెప్పేశాను మామూలుగా కథారూపంగా, కానీ ఈరోజు దానికి డెప్త్గా చదవాలి, డెప్త్గా వినాలి. అప్పుడు దీని తలగా ఆనందం వస్తుంది. అయితే మొదటి భార్య సునీతి ఒక దాసి రూపంగా ఉండేవారు, రాణిగా ఉండేవారు కాదు. ఎందుకంటే ఎక్కువగా అందంగా ఉండేవారు రెండో భార్య. రాజు ఎప్పుడు రెండో భార్య దగ్గరే ఉండేవారు, మొదటి భార్య దగ్గర ఉండేవారు కాదు. ఒక పని మనిషిలాగే ఉండేవారు మొదటి భార్య. రాణిగా చలాయించడం అనేది మొత్తం అంతాను సురుచి. ఒకనాడు రాజు ఉత్తాన్పాద్ సింహాసనంలో కూర్చున్నారు. తన రెండో భార్య తాలూకా పుత్రుడిని తన తొడ మీద కూర్చొని సింహాసనం పైన కూర్చున్నారు. ఆ పక్కనే రెండో భార్య సురుచి ఉన్నారు. మొదటి భార్య తాలూకా పుత్రుడు ధ్రువ ఆ సింహాసనం పైన నాన్నగారిని చూసి, మరి ఉత్తముని చూసి, తమ్ముడిని చూసి, నేను కూడాను మా నాన్నగారి తోడు మీద కూర్చుంటాను అనే ఒక అభిలాష.
పుట్టి పరిగెట్టి 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 వెళ్ళి ఆ సింహాసనం పైన పట్టుకుంటున్నారు ఎక్కుదామని. 5 సంవత్సరాల పిల్లలు అబ్బాయి. అది సురుచి చూస్తున్నారు రెండో భార్య. ఉత్తానపాదికైతే ఆ అబ్బాయి వచ్చాడు, స్నేహం చేద్దామని ఇష్టం ఉన్నా కూడాను ఇటుపక్క రెండో భార్య ఉన్నది సురుచి. తిని ఏమంటారో అని భయంతోనే ఆదరించుకుంటున్నారు. సో ఇదే స్త్రీ పైన లోలోపు. ఎవరైతే స్త్రీ పైన లోలోపం అయిపోయారో ధర్మాన్ని విడిచిపెట్టేస్తారు, అన్ని ధర్మము విడిచిపెట్టేస్తారు. స్త్రీకి ఆదరించవచ్చు, ప్రేమించవచ్చు, స్నేహించవచ్చు, కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు స్త్రీ పైన. ఇది అప్పటి నుంచే ఉన్నది, ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇది సత్య యుగం. ఈ యుగం తల కథ ఎప్పుడు యుగం, సత్యయుగం తల కథ. ఇప్పుడు కలియుగం వచ్చేసింది, ఇంకా ఎలాగ చూడండి ఎలాగ ఉంటుంది. అప్పుడు కూడా మొదటి భార్య పైన తను లోలోపంగా ఉండేది కాబట్టి స్నేహం చేద్దామని మనసులో ఉన్నవాడు స్నేహం చేసేవారు చేయలేదు. తను రెండో భార్య వచ్చి ధ్రువని చెప్పారు. ఏం చెప్పారు? హే, రాజుకి అనేక మంది భార్యలు ఉంటారు, అనేక మంది పని మనిషితోని దాసులతో కూడా పిల్లలు కంటారు. అలాగే మీ అమ్మ నీవు కన్నారు, కానీ నువ్వు రాణి తాలూకా కొడుకు కావు కాబట్టి నువ్వుకి ఈ సింహాసనంలో కూర్చొని అర్హత నీకు లేదు. నువ్వు ఈ సింహాసనంలో కూర్చొని మీ నాన్నగారి దగ్గర కూర్చోాలంటే నువ్వు శ్రీహరిని స్మరించు. శ్రీహరిని దయా కృప వల్ల నువ్వు నా గర్భంలోని పుట్టి అప్పుడు నీకు అర్హత కలుగుతుంది నువ్వు సింహాసనంలో కూర్చొని. చూడండి తన గర్భం పైన ఎంత అభిమానం. అరే శ్రీహరి తాలూకు కృప అంటే డైరెక్ట్ శ్రీహరి కూర్చోబెట్టారేంటి, నీ గర్భం కిందకి రావాలి. కానీ ఇక్కడ చెప్తున్నారు కథలు చూడండి, సురుచి తాలూకు అభిమానం. అరే భగవంతుడి ఆశీర్వాదం అయిపోతే నీ గర్భంలో రావడం అవసరం ఉంది. భగవంతుడు స్వయంగా తన సింహాసనంలో కూర్చోబెట్టేస్తారు. కానీ భగవంతుడి ఆశీర్వాదం అని కృప దయ అని చెప్పేసి మంచివాడు చెప్పారు. మరి ఏంటి ఇంక ఇతరులు చెప్పలేదు. సురుచిది ఒక మంచి ఉద్దేశం ఏంటి, శ్రీహరి. ఇంకా ఇతరేతర దేవతల గురించి చెప్పలే. నువ్వు వీళ్ళకి ఆడికి పట్టుకో అని చెప్పేసి చెప్పలేదు, శ్రీహరిని పట్టుకో. శ్రీహరిని పట్టుకుంటే శ్రీహరికి దయ వల్ల నువ్వు నా గర్భంలో పుట్టి అప్పుడు నీకు అర్హత కలుగుతుంది అని చెప్పేసి ఒకటి మంచి చెప్పారు. అందుకే హంస మంచిది యాక్సెప్ట్ చేసేది, చెడుది విడిచిపెట్టేయాలి. కానీ మంచిదేంటి, శ్రీహరిని ఆరాధించు. దానివల్ల నువ్వు నా గర్భంలోనే వచ్చి అప్పుడు నీకు అర్హత ఉంటుంది, నువ్వు సింహాసనంలో కూర్చుని. ఎంత పెద్ద మాట. అప్పటి వరకు నీకు అర్హత లేదు, నువ్వు దాసీపుత్రుడివి అని అనేక భర్షణ అంటే తిట్టారు. అది విని ధ్రువ అతి దుఃఖం, మహా దుఃఖం అయిపోయాడు. అరే నాన్నగారి ఒళ్ళోని ఎక్కడానికి నాకు అధికారం లేదు, ఎంత కష్టం. ఆ తుర్పక్క నా తమ్ముడు అక్కడ కూర్చున్నాడు, నాకు లేదు. ఏం తెలుస్తుంది పిల్లలకి, 5 సంవత్సరాల పిల్లలకి ఇవన్నీ. కానీ తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నారు. ఎలాగెళ్తున్నారు, ఒక పగపెట్టిన పాము ఎలా ఉంటుందో శ్వాస ఆ విధానంగా ధ్రువ మహారాజు వెళ్తున్నారు వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మ దగ్గరికి ధ్రువ వెళ్ళే ముందే అక్కడ ఉన్న దాసీలు చెప్పేశారు, మీ అబ్బాయికి ఇలాగా మీ ఏమంటారు సవతి భార్య సవతి ఏమంటారు కొన్ని ఆల్రెడీ బోల్డ్ మాటలు భర్సన చెప్పి చాలా దుఃఖం ఇచ్చారు. తెలుసుకొని బాధపడి తప్ప ఇంకేం చేస్తారు. సౌమ్యం అయిన గుణం, సునీతిది. తన పేరులోనే ఉన్నది నీతి. రుచితోనే వెళ్ళిపోకూడదు. రుచి బోల్డ్ ఉంటాయి, రుచితోనే అనేక రుచి ఉన్న తిన్నామనుకోండి మనం, మన శరీరం నష్టం అవుతుంది.
నీతి. ఏది నీతి చెప్తుందో అది ఇంకా సునీతి అంటే విశేషమైన నీతి. సునీతి మాటలు వినాలి. సురుచి, రుచి మనకి బోల్డ్ ఉంటాయి, విషం కూడా రుచిగా ఉంటుంది, అలాగని తాగుతామేంటి? సో ఏది తాగాలి, ఏది తినాలి, అది రుచిగా ఉన్నాయని మనం ఏది పడితే తింటామని నాని మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? అందుకే రుచి ఉన్ని మనకి రుచి అనిపిస్తుందని ఏది పడితే తినేయకూడదు, ఏది పడితే అది తాగేయకూడదు. ఆలోచించాలి. నాకు ఇలాగే మాట్లాడడం ఇష్టం అని చెప్పేసి మనం ఏది రుచిగా అనిపిస్తుందని మనం మాట్లాడకూడదు. ఆలోచించాలి ఏది మాట్లాడినా కూడా. నీతి ఏం చెప్తుంది అది. సో సునీతి తన తలొక సౌమ్యమైన స్వభావం. అబ్బాయి రాగానే బోల్డ్ అర్థం చేస్తున్నారు. నీకు దొరకపోయిన వస్తువు పైన నువ్వు ఎందుకు అభిలాష చేస్తున్నావు? ఒకవేళ నీకు కావాలి అనుకో, శ్రీహరిని పట్టుకో. మీ పిన్నమ్మ అద్భుతమైన చెప్పింది చూడండి. తను కూడా అని చెప్పలేదు, చూడు అది మనకు లేదురా భాగ్యం, తను అలాగే తనకి పొగరు ఎక్కువ, మనమైతే బోల్డ్ మాట్లాడతాం. తనకి ఆ అందం పైన అభిమానం, అహంకారం ఎక్కువ, కానీ సునీతి ఏమి అనలేదు. మీ పిన్నమ్మ ఏం చెప్పింది అది 100% కరెక్ట్. ఏంటి? శ్రీహరిని ఆరాధించిన వల్ల నువ్వు ఖచ్చితంగా లభిస్తావు. శ్రీహరిని ఆదరించు, శ్రీహరిని ఆరాధన చేయని చెప్పేసి మంచివాడు చెప్పారు. అయితే అమ్మ శ్రీహరి ఎక్కడ ఉంటారు? అడవిలో ఉంటారు. మునులు ఋషులు అందరూ అడవిలో తపస్సు చేస్తారు, శ్రీహరిని లభిస్తారు. చిన్న అబ్బాయికి ఏం తెలుసు? శ్రీహరి అంటారు ఎక్కడ ఉంటారు అని చెప్పి. అడవిలో ఉంటారు. మునులు ఋషులు అందరూ ఎంతో ఆరాధిస్తారు, అక్కడే ప్రాప్తి అవుతారు. మనసులో పెట్టుకున్నారు ఇది. మళ్ళీ అంటున్నారు ఏంటి? ఒక జీవుడు, ఒక మనిషి, ఒక వ్యక్తి తన ఒక జీవితం ఎప్పుడు సఫలమైంది? సఫలం అంటే ఏంటి? సక్సెస్ అయ్యింది. మనకి ఆకలేస్తుంది, తిండి దొరికింది, అది కూడా సక్సెస్ అయ్యింది. ఇవాళ సక్సెస్ అయింది రావు ఇవాళ అని చెప్పేసి అనుకుంటాం. సక్సెస్ అనేది బోల్డ్ ఉన్నాయి, కానీ రియల్ సక్సెస్ అనేది ఏంటి? ఒక జీవితంలో ప్రభుపాద చాలా మంచి పరిపుట్టు రాస్తున్నారు. సో సక్సెస్ అనేది ఏంటి? ఈ లోకంలోని, ఈ జీవితకాలంలోని మనం సుఖం ఉంటాం, మరి పరలోకం అంటే చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్తామో ఆ లోకంలో కూడా మనం సుఖంగా ఉంటాము. అటువంటి పని చేస్తే మన జీవితం సక్సెస్ అయ్యింది. తాత్కాలికంగా ఇల్లు కొన్నాం, కొంత సుఖం పొందాం, మళ్ళీ దుఃఖం వస్తుంది. బండి కొన్నాం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దుఃఖం వస్తుంది. ఇది కాదు. ఇటువంటి పని చేద్దాం. ఎటువంటి పని చేయడం వల్ల మనం శాశ్వతంగా అంటే ఏంటి? రియల్ జీవితకాలం అంతా మనం సుఖం ఉంటాం, మరి చనిపోయిన తర్వాత కూడా మనం పరలోకాలను కూడా సుఖం పొందుతాం. దానికి చెప్తున్నారేంటి? భౌమ సుఖం, 3 రకాల సుఖం అని చెప్పి చెప్తున్నారు. ఎవరు? సునీతి. యథా మునర్వో భగవాన్ పితామహో యో మేకమత్యా పూరు దక్షిణేర్ముఖే. మరి రెఫరెన్స్ ఇస్తున్నారు ఏంటి? తథా మునర్వో భగవాన్ పితామహో. పితామహో అంటే ఎవరు? తాతగారు. మీ తాతగారు ఎవరు? మీ నాన్నగారు ఎవరు? ధ్రువతాలకు నాన్నగారు ఎవరు? ఉత్తానపాద్. ఉత్తానపాద్ వాళ్ళ నాన్నగారు ఎవరు? మను. పితామహం అంటున్నారు ఇక్కడ. చెప్తున్నారు భగవాన్ పితామహం. మీ పితామహం, మీ తాతగారు భగవంతుడికి పొందేరు. ఎలాగా? అనేక యజ్ఞం చేసేసి, ఆ యజ్ఞంలో అనేక దక్షిణ ఇచ్చేసి, బ్రాహ్మణులు, సాధులు, మహాత్ముని సంతృప్తి చేసేసి శ్రీహరిని అతను లభించారు. నువ్వు అలాగ లభించు. మీ తాతగారు ఏ విధానంగా శ్రీహరిని పొందారు రెఫరెన్స్ ఇస్తున్నారు. మీ తాతగారి జీవితం ఒక ఆదర్శమైన జీవితం. మీ తాతగారిని చూడు. ఇది అమ్మ. ఇటువంటి అమ్మకి అమ్మ అంటారు. చెప్తున్నారు పిల్లలు బాధ వస్తే చాక్లెట్, బిస్కెట్, ఫోన్ ఇచ్చేయడం కాదు. మనకు అంతవరకే తెలుసు.
బాధ కష్టం వస్తే పిల్లలకి ఏం చెప్పాలి? శ్రీహరిని స్మరించు, ఒక మాల చెయ్యి. వెంటనే ఒక వస్తువు ఇచ్చడం కాదు, అతనికి ఓదార్చినది. నువ్వు హరినామం చేయి, కృష్ణనామం చేయి, నీకు అప్పుడు ఆ వస్తువు ఇస్తాను అని చెప్పేసి చెప్పాలి. అప్పుడు ఏమనుకున్నారంటే, నేను ఈ హరినామం చేయడం వల్ల నాకు ఈ వస్తువు వచ్చిందని చెప్పేసి అతను అనుకుంటారు. అలాగే తన జీవితం అంతా అలవాటు అవుతుంది. ఏది అతను పొందినా ఏది పొందపోయినా శ్రీహరి వల్ల పొందేను, శ్రీహరినామం వల్ల పొందేను అనుకుంటారు. పిల్లలకి ఎలా గైడ్ అవ్వాలి చెప్తున్నారు సునీతి. అందుకే ఈ ప్రసంగం చాలా దృఢమైన ప్రసంగం. మన పిల్లలకి ఎలాగ పెంచాలనేది చూడండి. కష్టం వస్తే అందరికీ పిల్లలకి తపస్సు చేయడానికి ఏంటి, కష్టం తెలియడానికి. ఎందుకంటే కష్టం వస్తే జీవితంలో వాళ్ళు నిలబడగలరు. మనం ఏది పడితే మనం అనుకుంటే ఏంటి, సుఖం ఇచ్చేస్తాం అనుకోండి. నేనుతో దుఃఖం పొందాను, మా పిల్లలకి నేను ఆ దుఃఖం రానికి ఇవ్వను, వాళ్ళకి ఏది పడితే అది నేను కొంచెం ఇచ్చేస్తాను, అది మీ భ్రమ. దానివల్ల వాళ్ళు సుఖం పొందుతారు, దానివల్ల మీరు ఆదర్శంగా వాళ్ళ జీవితంలో ఉంటారనేది లేదు. పిల్లలకి దుఃఖం అనేది తెలియాలి, కష్టం అనేది తెలియాలి, తపస్య చేయించాలి చిన్నప్పటి నుంచి. అటువంటి వ్యక్తి తను జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నిలబడగలరు. నిలబడి ఏం చేస్తారంటే భగవంతుడికి స్మరించగలరు. అందుకే చిన్నపిల్లలకి మనం ఏం అభిలాష చేసినా, ఏం మానం చేసినా, ఏమి కావాలన్నా కూడాను వాళ్ళకి హరినామం, భగవంతుడికి వెళ్ళి అడుగు, అప్పుడే ఇస్తాను. భగవంతుడికి వెళ్ళగలగాలి. నువ్వు హరినామం చేసి 2 మాల 3 మాల అలవాటు చేయి పిల్లలకి. సో విధానంగా చెప్తున్నారు. తాతగారు చూడు ఏ విధానంగా చెప్పారో, తాతగారు ఏ విధానంగా అడిగారో, ఎలాగ పూజించారో, ఎలాగ శ్రీహరిని పొందారో, నువ్వు ఆ విధానంగా ఆ మార్గానికి వెళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఇష్టాభిపదే దుర్బాపమన్యే భౌమసుఖం ఒక రకమైన సుఖం అని చెప్తున్నారు. భౌమసుఖం అంటే ఈ భూమిలో ఉన్నప్పుడు ఏదైతే సుఖం దొరుకుతుందో ఆ భౌమసుఖం. మీ తాతగారు శ్రీహరిని ప్రసన్నం చేసేసి ఈ భూములన్నీ ఎంతైతే సుఖం పొందారో ఆ సుఖం అన్నీ పొందున్నారు. మరేం సుఖం అంటున్నారు? దివ్య సుఖం. భౌమసుఖం దివ్యమైన సుఖం. దివ్యమైన సుఖం అంటే ఏంటి? భాగవతంలో శ్రీహరిని ఆరాధించినప్పుడు ఆ దివ్య సుఖం అనేది మనకు లభిస్తుంది. భౌమసుఖం అంటే మనకి ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఒక 10 ఎకరాలు వచ్చింది మనకి, లేదంటే పండింది బాగా పంట, ఇవన్నీ సుఖమే. భూమిలో ఉన్నప్పుడు తిని ఆకలేస్తుండేది, మనకి మంచి ఫుడ్ దొరికింది, ఇది కూడా సుఖమే. కానీ భూమిలోని ఒక దివ్యమైన సుఖం ఏంటి? ఎప్పుడైతే శ్రీహరిని ఆరాధించినప్పుడు మేమేంటి సుఖం పొందుతామే, అది దివ్య సుఖం. చూడండి, ఎవరైతే సుఖం అనిపిస్తారో శ్రీ హరినామం చేస్తాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. హరినామంలో సుఖం మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు. వాస్తవంగా చెప్పాలా, ఎవరైతే 16 మాల చేస్తారో నియమబద్ధంగా, ప్రీతిపూర్వకంగా, భక్తి శ్రద్ధలతో, వాడు తెలుసుకోవాలి అసలు ఈ హరినామంలోని సుఖం ఏంటండి. తర్వాత ఇంకో విషయం, ఇది కష్టము. ఒకే ఆసనంలో కూర్చొని 16 మాల చేయండి, దాని తలకు సుఖం ఎలా ఉంటుంది? ఇది కష్టం. ఒక ఆసనంలో కూర్చొని మనం 16 మాల, ఎప్పుడైనా అట్లీస్ట్ ఏకాదశి రోజు, సండే రోజు అలవాటు చేసుకోండి. చూడండి, ఆ రోజు తనకు అనుభూతి దివ్య సుఖం. ఎప్పుడైనా చూడండి, జీవితంలోని సంసారంలోని అన్ని సుఖాలు ఒకవైపు ఉంచండి, కానీ భగవంతులకు మంగళారతి అటెండ్ చేయండి. ఈ జగత్తులోని కోటేశ్వరుడు కూడా ఆ ఆనందం దొరకదు. ఆ వాతావరణం, ఆ భగవంతుడు, ఆ కీర్తనము, ఆ ఎన్విరాన్మెంట్, ఇది ఎవరు చెప్తే వచ్చేది కాదు. ఇది పెద్ద కోటేశ్వరుడు నన్ను ఆ పొద్దున్న బ్రహ్మముహూర్తంలోని మంగళారతిలోని ఉన్ని ఆనందం, దివ్య సుఖము ఎవరికి రాదు. సో దీనికి అంటున్నారు దివ్య సుఖం. ఎప్పుడైతే హరి ఆరాధన చేసినప్పుడు ఏదైతే సుఖం పొందుతారో ఒక వ్యక్తి, దానికి దివ్య సుఖం అన్నారు. ఇది ఎవరు? హరి ఆరాధించినప్పుడే తెలుస్తుంది, ఆరాధించినప్పుడు ఎప్పుడు తెలియదు. మరి ఏమంటున్నారు? ఉపవర్గ సుఖం. అపవర్గ
అపవర్గ సుఖం అంటే తను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడాను అపవర్గ ఏ లోకానికి వెళ్తారో ఆ లోకంలో సుఖం ఉంటారు. ఇది కేవలం హరిభక్తి వల్లే లభిస్తుంది. ఇంకా ఎవరిని పట్టుకోవడం వల్ల ఇది లభించదు. ఇది భాగవతం. ఇది ఈ ప్రసంగం వల్ల మనకు సుఖం. ఇంకా ఎవరు దేవతల్ని ఎవరిని పట్టుకున్నా కూడా మనకు ఈ మూడు రాదు. భౌమ సుఖం వస్తుంది అంతే. దివ్య సుఖం రాదు, మరి అపవర్గ సుఖం కూడా రాదు. ఇది వ్యాసదేవులు స్వయంగా చెప్తున్నారు. మరి సునీతి ఈ విధానంగా చెప్తున్నారు. సో అందుకే మనం 3 రకాల సుఖం కూడా పొందుతాం ఎప్పుడైతే మనం శ్రీహరిని, శ్రీమన్నారాయణని ఎప్పుడైతే మనం ఆరాధిస్తాము. అద్భుతం. అయితే భగవంతుడు తన ఒక క్వాలిటీ ఒకటి చెప్పారు. ఎవరు? సునీతి. హే తాతో చెప్తున్నారు, త్వమేవ వత్సాశ్రయో భృత్యవత్సల. ఒక వాడు చెప్పాడు, భృత్యవత్సల. హే ధ్రువ విను, భగవంతుడు ఎటువంటి వ్యక్తులు తెలుసా? శ్రీహరి ఎటువంటి వ్యక్తి తెలుసా? అతను త్వమేవ వత్సాశ్రయో. కొత్తగా ఒక ఆవుకి దూడ పుడితే ఆ దూడకి ఆవు ఎంత ప్రేమ చేస్తుంది, ఆ ప్రేమ ఎవరైతే చూస్తారు, మా గోశాలలో మేము చూస్తున్నాం బోళ్ళు, ఆ ఆవు ఒక్క క్షణం కూడా ఆ దూడకి విడిచిపెట్టదు, నాకుతూనే ఉంటుంది. ఎంత స్నేహం, ఎంత ప్రేమ ఇస్తుంటుంది. అలాగా భగవంతుడు భృత్యవత్సల. భృత్యవత్సల అంటే ఏంటి? భృత్య అంటే ఏంటి? దాస. భృత్య. భగవంతుడి గురించి మనం ఏదైనా ఒక సేవ చేసామనుకోండి, సేవించామనుకోండి, భగవంతుడు చెప్తున్నారు, ఇది ఏ స్కందంలోని, నా దగ్గర నిరంతరంగా లక్ష్మీదేవి ఉంటారు, నాకు లక్ష్మి అంటే అంత ప్రియ కాదు. విష్ణుమూర్తి స్వయంగా శ్రీహరి చెప్తున్నారు, లక్ష్మి అంటే నాకు అంత ప్రియ కాదు అని. ఎవరైనా చెప్తారా నా భార్య అంటే నాకు అంత ప్రియం కాదని చెప్పేసి? ఓపెన్గా అనౌన్స్ చేసేసారు. ఎప్పుడు నా పాదాల దగ్గరే ఉంటారు, నా పాద సేవ చేస్తుంటారు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనేవాడు నాకు అంత. ఎప్పుడు చెప్తున్నారు ఇది? ప్రహ్లాదుకి 6వ స్కందంలో చెప్తున్నారు. బ్రహ్మ ఈ జగతం తలక సృష్టించడానికి అనేక కష్టపడుతున్నారు. ఆ బ్రహ్మ అంటే కూడా నాకు అంత ఇష్టం లేదు, నాకు ప్రియం కాదు. మరి నా స్వరూపమే స్వయం మహాదేవుడు, నా మనసు రూపం అని చెప్తున్నారు. నా మనోరూపమైన మహాదేవుడు శంకరుడు, అతనంటే కూడా నాకు అంత ప్రియం లేదు. మరి స్వామి మీకు ఎవరు ప్రియుడు? చెప్తున్నారు, భృత్యవత్సల. నా భక్తులు అంటే నాకు అంత ప్రియం. భగవంతుడి దగ్గర ఎంత ప్రియం ఉన్నదో తెలుసా? ఎంత ప్రీతి, ఎంత స్నేహం ఉన్నదో తెలుసా? కోటి మాతృతుల్య స్నేహం. ఒక అమ్మ కాదు. చెప్తున్నారు గురు వైష్ణవులు, ఎంతమంది జగత్తులోని తల్లి ఉన్నారో ఆ తల్లి అంత ప్రేమము, స్నేహం ఒకవైపు ఉంచండి. మరి తండ్రిల తాలూకా ప్రేమ, స్నేహం ఒక దగ్గర ఉంచండి. మరి దేవతల తాలూకా ప్రేమం, స్నేహం అన్నీ ఒక దగ్గర ఉంచండి. కానీ కృష్ణుడు దగ్గర ఒక ప్రేమ, స్నేహం ఎంత ఉన్నదో అది సముద్రం. భగవంతుడు వాళ్ళ భక్తులకి, జీవులకి ఉద్ధరించడానికి జీవుడి పైన ఉన్ని ప్రేమ, స్నేహం కృష్ణుడి దగ్గర సముద్రం అంత ఉన్నది. కానీ ఇవన్నీ కలిస్తే కూడా ఒక చిన్న బాటిల్ కూడా ఉంది. తల్లి ప్రేమ అనుకోండి, తండ్రి ప్రేమ అనుకోండి, మొత్తం దేవతలు, ముక్కోడు దేవతల తాలూకా స్నేహం, ప్రేమ అనుకోండి. భగవంతుడు ప్రేమ అపారం. భగవంతుడికి మీరు ఎప్పుడు ప్రేమించి చూడలేదు, భగవంతుడికి ప్రేమించి తెలుస్తుంది భగవంతుడి తాలూకా ఎంత ప్రేమ ఉంటుంది. అటువంటి భక్త భక్షుడు భగవంతుడు. అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయడంలో ఆనందం ఉంటుంది. అందరూ దేవతలు, ఋషులు, మునులు అందరూ అసెంబ్లీ చేసి భగవంతుడు ఎవరు అని మీటింగ్ చేసుకున్నారుగా. మీటింగ్ చేసుకుని భగవంతుడు ఎవరు, భగవంతుడికి ఉండవలసిన గుణం ఏంటి, ఏ గుణంతో అతనికి భగవంతుడని అంటాం. కొంతమంది బ్రహ్మని పూజిస్తున్నారు, కొంతమంది మహాదేవుని పూజిస్తున్నారు, కొంతమంది విష్ణుమూర్తిని పూజిస్తున్నారు. ఎవరిని కన్ఫర్మ్ అవ్వలేకపోతున్నాం మనం. వాళ్ళే ఋషులు అందరూ మీటింగ్ చేసుకున్నారు, ఎవరికి పూజిద్దాం మనం, ఎవరిని పూజిస్తే మనం భగవంతుడు అనుకుంటాం. అందరితో భగవంతుడు
ఈ వేదం కూడా రాసున్నదేంటి, ఇతనికి పూజిస్తే ఇది లాభం, అతనికి పూజిస్తే అది లాభం, అన్ని అనేక ఉన్నాయి. వేదం కూడా చదివితే కూడా అర్థం అవుతుంది అని అందరూ మీటింగ్ చేసుకుని భృగు ఋషికి అపాయింట్మెంట్ చేశారు. నువ్వే నిర్ధారించాలి, వాళ్ళకి పరీక్షిస్తావో నిరీక్షిస్తావో ఏం చేస్తావో తెలియదు అని అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి చర్చ చేసుకుందాం. ఇది భాగవతంలో కూడా ఉన్నది ఈ కథ. భృగు ఋషి నేరుగా వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ పద్మకమల నుండి కూర్చొని ధ్యానంలో ఉన్నారు. వచ్చారు భృగు తన కొడుకు అబ్బాయి నేరుగా వెళ్ళి సింహాసనంలో కూర్చున్నారు. భృగు ఋషి ఉలుకు లేదు, పలుకు లేదు, ఏమీ లేదు. నాన్న చూస్తూ ఒక నమస్కారం లేదు, ఏమీ లేదు. బ్రహ్మ చాలా కోపమైపోయింది. కోపమైపోయి కానీ సమాజ దృష్టిని కోపమైతే తిడతారు, అప్పుడు ఏదో అనుకుంటారు. బ్రహ్మ కోపపడిపోయి చూడండి దాని కొడుక్కి అని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి ఆ కోపం తనే తాగేస్తున్నాను. కానీ మనసు ఇండెక్స్ ఆఫ్ ఫేస్ అనేది ఇండెక్స్ ఆఫ్ హార్ట్. తెలిసిపోతుంది ఆడ హృదయంలో ఏమనుకుంటున్నాడు, ఏమున్నదని చెప్పేసి ముఖం చూసి తెలిసిపోతుంది. భృగు ఋషి అర్థమైపోయింది ఇతని ఎంత క్రోధంలో ఉన్నారు, ఎంత కోపంలో ఉన్నారు. నేను నమస్కరించలేదు, అడగలేదు, చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి కూర్చోపెడితే ఎంత కోపం అయిపోతుంది. అక్కడి నుంచి బయలుదేరిపోయారు. డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళారు. కైలాసంకి వెళ్ళి అనేక ముని ఋషులతో చర్చిస్తున్నారు మహాదేవులు. ఆ సమయంలో భృగు ఋషి వచ్చారు. భృగు ఋషికి తర్వాత సన్మానం వేరేగా ఉన్నారు. అరే మా అన్నయ్య వచ్చారు అని చెప్పేసి అద్భుతం, ఇంకా ఈరోజు చాలా మంచి మీటింగ్ అయిపోతుంది, మంచి చర్చ అయిపోతుంది అని చెప్పేసి తన సింహాసనం లెగిసేసి పక్కకి వెళ్ళి ఆలింగనం చేసుకుందాం అని వెళ్ళారు. హే అగు, స్నానం లేదు, ఏమీ లేదు, నీ శరీరం అంతా విభూది, శ్మశానంలో ఉంటావు. నేను 3 కాలాలు స్నానం చేస్తాను, త్రికాల దర్శనం చేసుకుని నేను బ్రాహ్మణోత్తముణ్ణి ఉండు దగ్గరికి రా అని చెప్పడంతో మహాదేవులు తాలగా చూస్తారు. ఇంకా 3వ కారును ఓపెన్ చేసేలోనే ఉన్నారు. ఇంకా ప్రళయమే ఏ అని త్రిశూలం పట్టుకొని పరిగెట్టి కొడదామని. కానీ భార్యామణి పార్వతీదేవి వచ్చి ఆపారు. ఏంటి మీరు ఈ విధానంగా చేస్తున్నారు, అందములకి ఈ విధానంగానే మీరు చేస్తారని చెప్పేసి ఎంతో శాంతి చేసేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. మరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు భృగు ఋషి ఉద్దేశం వేరేగా, తగులాడడానికి రాలేదుగా, పరీక్షించడానికి వచ్చారు. వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎక్కడికి? వైకుంఠ లోకానికి. వైకుంఠ లోకంతో శ్రీహరి ధ్యాన నిద్రలో ఉన్నారు. యోగ ధ్యానం ఎప్పుడు నిరంతరంగా. ఆ రోజు లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర లేరు, తల దగ్గర ఉన్నారు. తల దగ్గర ఉండి శ్రీహరిని తలపైన చేతి పెట్టుకుని ఉన్నారు. నేరుగా వెళ్ళి భృగు ఋషి తన హృదయంకి తన్నేరు, ఒక తాపు తన్నేరు. ఆలస్యమైన వ్యక్తి ఇది భగవంతుడట, ఎప్పుడు పడుకొని ఉంటారు. పోనీ తన్నేరు ఈ విధంగా మాట చూసారా, ఎప్పుడు పడుకోవడమే. నీ అంత ఆలస్యం ఇంకా జగత్తులో ఎవరు లేదు, ఇంకా భగవంతుడు అనుకుంటున్నాం అని చెప్పేసి దండంతో వెంటనే లెగిసిపోయారు. భృగు ఋషి తన సింహాసనం లెగిసిపోయి ఆ భృగు ఋషిని సింహాసనం మీద కూర్చోపెట్టేసి కాలు పట్టేసుకున్నారు. మీరు రాక తెలియలేదు, మీ రాక తెలిస్తే నేను సన్మానం చేద్దాను. నా కఠోరమైన హృదయముకి మీరు పాదాఘాతం చేశారు, మీ పాదం చాలా పెయిన్ అయ్యి ఉంటుందేమో అని పాముతున్నారు. అది వినడంతోనే భృగు ఋషి గదగద అయిపోయారు. అదే బాబు ఇతని భగవంతుడి తాలూకా స్వరూపం ఏంటి, ఎంత భక్తవత్సలుడు. ఇటువంటి శ్రీహరి తప్ప ఇంకా ఎవరు, శ్రీహరి తప్ప ఈ జగత్తులోని భగవంతుడు అనేది ఏ ప్రకారంగా క్రోధం, లోభం, కామం ఏమి నిర్గుణం. ఒక్కసారి భగవంతుడిని శ్రీహరిని మనం స్మరించాలి కానీ భక్తి శ్రద్ధాలతో. సో విధానంగా తను చెప్తున్నారు భృత్యవత్సలుడు. భగవంతుడి తాలూకా స్నేహం, ప్రేమం మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మీరు ఎప్పుడు టేస్ట్ చేస్తారో ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టలేము. మళ్ళీ ఏమంటారు, తుమేవ వచ్ఛాశ్రయో భృత్యవత్సలో ముముక్షువి పాదాబ్జ బంధితం.
పాదాబ్జం. ఎవరైతే భగవంతు తలక పాద పద్మాల్ని ఆశ్రయిస్తారో, ఎవరు? ముముక్షు. ముముక్షు అంటే ముక్తి పొందడానికి, విముక్తి పొందడానికి. జీవితంలో ఇది పొందుదాం, అది పొందుదాం, ఎలా చేద్దాం, అలా చేద్దాం, కేవలం ఏంటి లేదు. ముముక్షు పొందిన వాడు జ్ఞాని. మోక్షం పొందడానికి ప్రయత్నించిన వాడి జ్ఞాని, బుద్ధిమంతుడు. తాత్కాలిక సుఖం మనకి వస్తుంటుంది, వెళ్తుంటుంది. ముందు చెప్తారు, ముందు నాదులు చెప్తారు. సుఖం గురించి పరితపించడానికి కాదు, మోక్షం గురించి తప్పించడానికి వాడే బుద్ధిమంతుడు అని చెప్పి చెప్తున్నారు. ఏంటి? మనస్యావస్థాప్యో భజస్వ పురుషం. శ్రీహరిని మీరు భజించాలి, జ్ఞానం ఇచ్చేది. కరెక్ట్గా చెప్పారు మీ పిన్ని. చెప్తున్నారేంటి? మనస్యావస్థాప్యో భజస్వ పురుషం. ఆ పురుషుడు, పరమపురుషుడు భగవంతుడు శ్రీహరిని మీరు స్మరించండి. ఇటువంటి అమ్మాయి వాడు దొరుకుతారు చెప్పండి? బాధలో ఉన్నప్పుడు మరి కొద్దిగా రెచ్చగొడతారు, కానీ వెళ్ళి తవ్వులాడతారు రాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇదే న్యాయమా, ఇదే ధర్మమా అని. లేకపోతే కోర్టులకు వెళ్తారు, కేసుకి వెళ్తారు, ఎన్ని ఉన్నాయి. లేకపోతే నాన్నగారికి ఫోన్ చేసి, రండి ఇవాళ మీటింగ్, ఇవాళ తేల్చుదాం పంచాయతీ. కానీ చూడండి, అబ్బాయిని ఏ విధానంగా తను శ్రీహరి పని. ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా కూడా హెల్ప్ చేయాలంటే డబ్బులు ఇచ్చేసి కాదు, వాళ్ళకి ఏదో సాయం చేసేసి కాదు, ఆ వస్తువు ఇచ్చేసి ఎవరికైనా చెప్పండి, శ్రీహరిని స్మరించు. మీ దగ్గర ఆ వస్తువు ఉన్నా కూడా మీరు వెంటనే ఇచ్చేయకూడదు. శ్రీహరిని స్మరించు, తర్వాత వెయ్యండి శ్రీహరి పైన. అదే అతనికి వాస్తవమైన హెల్ప్ చేసినట్టు. సో శ్రీహరి గురించి ఎవరు, ఎందుకంటే అందరూ బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు కదా. కానీ బాధ ఎందుకు వస్తుంది తెలుసా? భగవంతుడు బాధ ఇవ్వడం కూడా అద్భుతమైన వరమే. ఎందుకంటే మనం ఎప్పుడైతే బాధ లేమో అప్పటి వరకు శ్రీహరి గుర్తురారుగా. ఇటువంటి గుడి గోపురాలు గుర్తురారు, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు గుర్తురాదు, భగవంతుడి ప్రసంగం గుర్తురాదు. బాధ ఒక వరం, భగవంతుడిని పొందే ఒక వరం బాధ మనకి. దుఃఖంతోనే దుఃఖం ఎందుకు వచ్చింది, దుఃఖం పోకూడదా అని చెప్పేసి ప్రయత్నం మానేసేది. దుఃఖం రావడం వల్ల నేను శ్రీహరి దగ్గరికి వచ్చాను, అది నాకు లాభం అయ్యిందని చెప్పేసి అనుకోండి. దుఃఖం మీ కాదు కదా, ఎన్ని జన్మల నుంచి మనం దుఃఖం పొంది వస్తున్నామో లెక్కలేదు. సో దుఃఖం గురించి బాధపడకండి. ఈ దుఃఖం వల్ల నేను శ్రీహరిని స్మరిస్తున్నాను, ఆ అవకాశం వచ్చింది, శ్రీహరి దగ్గర కూర్చొని అవకాశం నాకు వచ్చింది, కృష్ణుని గురించి ఆలోచించేందుకు నాకు బుద్ధి వచ్చింది ఈ దుఃఖం వల్ల. ఆ దుఃఖం మీకు దుఃఖమా, ఆ దుఃఖం మీకు వరమా? వరం. సో అందుకే చెప్తున్నారు, దుఃఖపడక చెప్తున్నారు. నాణ్య తత పద్మపలాశ లోచనం దుఃఖ చిందం మే మృగయామి కంచన యో ముఖ్యతే హస్తగృహీతో పద్మయా శ్రియతరేవ అంగ విముగ్యమాణయ. హే వత్స, ఆ పద్మలోచన శ్రీహరిని తప్ప నీ దుఃఖము ఎవరు తీర్చలేరు అని చెప్పేసి చెప్పారు. అద్భుతం. దుఃఖ చిదంతే మృగయామి కంచన. నీకు ఎవరు ఈ తలక కోరిక ఉన్నదే, ఆ కోరిక శ్రీహరి పాదపద్మాలు తప్ప నీకు ఇంకెవరు తీర్చరు. ధన్యం అటువంటి సునీతి తాలూకా వాక్యం విని అప్పుడు చెప్తున్నారు, అందుకే మీరు శ్రీహరిని స్మరించింది, శ్రీహరియే మీకు మీ దుఃఖం తొలగించగలని చెప్పి చెప్పడంతో తను మనసు కుదిరబడ్డది. ఆ రాత్రి పడుకున్నారు ధ్రువ మహారాజ్ మరి సునీతి. కానీ పడుకున్నారు కానీ కేవలం అదే చింతన ఏంటి, శ్రీహరిని పొందాలి. ఇప్పుడు ఇన్ని రోజు ఇప్పుడు సింహాసనం పొందాలి, నేను నాన్నగారు తొడెక్కాలి, ఇంకా లేదు. దేని గురించి దుఃఖం ఉన్నదో అది ఇంకా లేదు. నేను ఎక్కుతాను, మా నాన్నగారికి నేను స్నేహం పొందుతాను, నాకు ఇలాగ అయ్యింది, నాకు ఇలా తిట్టారు, ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? ఒకటే, శ్రీహరిని పొందాలి, ఒకటే టార్గెట్. ఇది చెడువన్నీ విడిచిపెట్టేశారు. ఇప్పుడు శ్రీహరికి నేను పొందాలి, ఎలాగ పొందాలి? అక్కడ చెప్పారు, అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళిపోతున్నారు. అర్ధరాత్రిలోని ఎవరికి చెప్పా చేయకుండాను అర్ధరాత్రికి వెళ్ళిపోతున్నారు, ఇల్లు విడిచిపెట్టేసి. 5 సంవత్సరాల అబ్బాయి
తెలుసా? 5 years శ్రీహరిని పొందడానికి. ఎంత పెద్ద సాహసం అండి ఇతనికి. అందుకే మరి చాలామంది అంటారు, ముసలోళ్ళు అంటారు చాలామంది, ఏంట్రా ఈ వయసులో నువ్వు భక్తి చేయాలంటారా, ఈ వయసులో నీకు కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, ఎవరు చెప్పారు నీకు భక్తి చేయమని చెప్పేసి గుడికి గోపులకి వెళ్ళి ఈ బొట్లు పెట్టుకొని ఈ జపమాల పట్టుకొని అని చెప్పేసి చెప్తారు. చెప్పమని చెప్పేసింది ఎవరికి, ఏ సమయంలోనే భక్తి చేయాలని అడగండి. భక్తి ఒక స్కూల్, సాధారణ స్కూల్కి వెళ్ళకుండాను ఒక 20 years తర్వాత స్కూల్కి వెళ్తే వాడు ఏబిసిడి నేర్చుకోగలడా, చదవగలడా పుస్తకం? స్కూల్ 20 years తర్వాత 30 years తర్వాత పంపించిన చూడండి. సాధారణమైన భౌతిక ప్రపంచ తలక చదవలేడు 30 years తర్వాత స్కూల్కి వెళ్తే. భక్తి చదువు చదివేస్తాడా 60 yearsకి 70 yearsకి? ఇది ఇంత సాధారణం అనుకున్నారంటే వేదం, వేదాంతం, పురాణం, మునులు ఋషులు కూడా పొందపోయిన చదువు, ఇది తెలియపోయిన చదువు. ఈ భక్తి చదువు 60 సంవత్సరాలు చదివేస్తాడట, అర్థమైపోతుంది, తెలిసిపోతుందట. కానీ ఈ ఏబిసిడి తుచ్చమైనది ఈ భౌతిక ప్రపంచంలోని. ఈ ఏబిసిడి చిన్నప్పటి నుంచి, పుట్టిన నుంచి స్కూల్, ఏం స్కూల్ అది, ప్లే స్కూల్లోని కూడా నేర్పించేస్తున్నారు ఈ చదువు. కానీ భక్తి చదువు అట ముసలప్పుడు నేర్చుకుంటారట. సాధ్యమైన వస్తువు అది? ఎప్పుడు అవును. ఒక ముసలోళ్ళు చాలామంది అంటారు, ఉందరా నీ వయసు ఉన్నది, అతనికి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అవుతుంది, నీకు ఇంకా సమయం ఉన్నది భక్తి చేస్తూ, ఇప్పటి నుంచి గుడి గోపురాలకి బొట్లు ఎందుకు అని చెప్పేసి. సరే, నా సమయం లేదు, నీ సమయం అయింది, నువ్వు చెయ్యొచ్చుగా. వాడు చెప్తాడు ఉపదేశం, కానీ అతనికి 60 సంవత్సరాలు భక్తి చేయాలంటాడు. కానీ నువ్వు చేయి చూద్దాం, గుడికి వెళ్ళి రోజు బొట్లు పెట్టుకో, జపం చేయి, మళ్ళీ అదర్ కుదరదు. ముసలైనప్పుడు చేస్తామంటారు, కానీ అతనికి ముసలయ్యి ఉంటుంది, కానీ అతను చెయ్యరు. కానీ ఉపదేశం ఇస్తారు ముసలైతే చెయ్యాలి అని చెప్పేసి. అతను ముసలైంటాడు స్వయంగా, కానీ అతను కూడా చెయ్యదు. ఏ గుడి గోపురాలు కాదు, వెళ్ళండి. చెప్పేయడంలో ఈజీ. పోనీ నేను చేయను నాన్న, నువ్వు చెయ్యు, నేను చేయను తాత, నువ్వు చేయి చూద్దాం 16 రోజు అని చెప్పి చెప్పండి, చూద్దాం తాతగారు చేస్తారేమో. భక్తి అంత సాధ్యమా? ఇంద్రియాలు పనిచేయవు, తలకాయ నొప్పి, తింటే అరగదు, పడుకుంటే నిద్ర రాదు, కూర్చుంటే ఎక్కువసేపు కూర్చుంటే నడుము పట్టేస్తుంది. ఇటువంటి వయసు నుండి మీరు భక్తి చేసేస్తారా? సాధ్యమైనది కాదు. మరి అందుకే చెప్తున్నారేంటి, కౌమారం ఆచరిత ప్రాజ్ఞం ధర్మాన్ భాగవత నిహ దుర్లభం మానుష్ జన్మ తదప్య ధ్రువం అర్థదం. ఎవరు చెప్తున్నారు? ప్రహ్లాద్, భక్త ప్రహ్లాద్ చెప్తున్నారు. కౌమారం ఆచరిత ప్రాజ్ఞం, చిన్న వయసు నుంచే భక్తి చేయాలి. ఏ వయసులో భక్తి చేయాలి అని చెప్పేసి అడిగితే స్వయంగా ప్రహ్లాద్ చెప్తున్నారు. కౌమారం యౌవనం ప్రాజ్ఞం ధర్మాత్ భాగవత నిహ దుర్లభం మానుష్య జన్మ, దుర్లభమైన మానుష్య జన్మలని భక్తి చేయని చిన్నప్పటి నుంచే చేయాలి. తదప్య ధ్రువం అర్థదం, అప్పుడే దానికి ఏనంత మీరు పొందగలరు. మనం చిన్నప్పుడు చేయాలంటే మనం చాలా పెద్ద అయిపోయాం. ఇప్పుడు మనం చేయన కూడా అర్థం అవ్వదు. అయితే మళ్ళీ ఏమంటున్నారు, ఏ సమయం అయితే వెళ్ళిపోయిందో దాని గురించి విడిచిపెట్టేసి అట్లీస్ట్ సీరియస్ ఇప్పుడైనా అవ్వండి అని అంటున్నారు. ఏ వయసులో ఎవరు ఉన్నారో ఆ వయసులో అట్లీస్ట్ మనం విని సీరియస్ అవ్వండి. అందుకే ఈ ప్రసంగం దృఢం చేస్తుంది భక్తికి అంటున్నారు. ఇంకా వయసు ఉన్నది, నేను రిటైర్డ్ అయితే, లేదంటే పెళ్ళి చేసుకుంటే, పిల్లలు సెటిల్ అయితే, లేదంటే నేను ఇంకా కొద్ది బిజినెస్ బాగా రన్ అవుతే, ఇలాగైతే ఎలాగైతే చేస్తాను భక్తి అనేది, భక్తికి మనం పోస్ట్ పోన్ చేయడానికి లేదు. ఏ సమయం అయితే ఉన్నదో ఆ సమయం మనం నష్టం చేయకుండా ఆ సమయంలో మనం సీరియస్గాను భక్తి చేయాలి. ఎందుకంటే మనం చిన్న వయసు కూడా దాటిపోయింది. మరి ఎవరిది చిన్న వయసు ఉన్నదో వాళ్ళపైన దయ కలిగించేది, నువ్వు ఈ వయసులోనే భక్తి చెయ్యాలి. భక్తికి ఎలాగ ఏబిసిడి నేర్చుకుని ఈ వయసు నీకు ఫిట్టో, భక్తి నేర్చుకోవడం కూడా ఇదే వయసు నీకు ఫిట్. నేను చేయలేకపోయిన ఈ వయసులోనే అట్లీస్ట్ నువ్వు ఈ వయసులో చెయ్యి అని మనం చెప్పాలి చిన్నపిల్లలు. సో అందుకే భక్తి ఈ విధానంగా ఏ వయసులో చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మరి
భక్తి చేయడంలోని ఏమంటారు, ధర్మో ప్రజతో కైతవత్ర పరమో నిర్మస్థరణం సతాం వేద్యం వాస్తవ అత్ర వస్తు శివదం తాపత్రయ ముళనం తాపత్రయ ముళనం శ్రీమద్ భాగవతే మహాముని కృతే కింబా పరేరేశ్వరో సద్య హృదయ వృద్ధ్య అత్ర పృథివీ శుశ్రు తత్క్షణాత్. చూడండి, భక్తి చేయడం వల్ల అంటే తాపత్రయం. తాపత్రయం అంటే ఏంటి? 3 రకాల తాపాలు ఉన్నాయి, ఆధ్యాత్మికం, ఆధ్యాత్మిక. తాపత్రయం మూలనం. మూలనం అంటే మొదటి నుంచి చెట్టుని మనం ఎలాగైతే మూలం నుంచి లాగేస్తామో ఆ విధానంగా మనకి ఆధ్యాత్మిక దుఃఖము, ఆదిదైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖం మూలం నుంచి పోతుంది ఎవరైతే భక్తి చేస్తారో. ఎప్పుడో చెప్పేసారు, ఇది మీ దుఃఖం మూలం నుంచి పోవాలంటే మీరు శ్రీహరి శ్రీభక్తి తలగా చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ ఈ ప్రసంగం మనం తెలుసుకోకపోతే మన దుఃఖం పోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాం జీవితకాలం అంతాను, కష్టపడుతున్నాం పశు పక్షుల్లాగాను. మనసు కూడా కాదు, మనసులు కూడాను ఎంత కష్టపడ, పశు పక్షుల కన్నా ఇంకా హీనంగా కష్టపడుతున్నాం మనం దుఃఖం పోవాలని. కానీ ఎందుకు దుఃఖం పోకుండా ఉంది? ఇక్కడ చెప్తున్నారు ఏంటి? తాపత్రయ మూలనం శ్రీమద్ భాగవతే మహాముని కృతి. ఇది ఎవరు చెప్తున్నారు? మహాముని సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఇటువంటి మునిగా. సో అందుకే ఈ విధానంగా వెళ్తే భగవత్ ప్రాప్తి గురించి మనం ఎప్పుడైతే ఆలోచించామో, ఎప్పుడైతే భగవత్ ప్రాప్తి అవుదామని అనుకున్నామో, సంకల్పం చేసామో, దాని గురించి ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళామో, ఖచ్చితంగాను మనకి సద్గురు ప్రాప్తి అయిపోతుంది. గురు ప్రాప్తి. ఎవరైతే గురు ప్రాప్తి అవ్వలేదో అతని జీవితంలో ఎప్పుడు కూడాను భగవత్ ప్రాప్తి అవ్వదు. ఒక వ్యక్తి గురు ప్రాప్తి అయ్యింది అని ఎప్పుడు తెలుసుకుంటామంటే అతను భక్తిలో సీరియస్నెస్ అయ్యేది కాబట్టి, సంకల్పం దృఢ సంకల్పం కాబట్టి అప్పుడే అతనికి గురు పొందేది. గురువు పొందలేదు ఇప్పటివరకు సద్గురు అంటే అతను అంత సీరియస్నెస్ భక్తిలో చూపించుకుంటున్నారని అర్థం. స్వయంగా నారదులు చెప్తున్నారు. సో మనం సద్గురుని ప్రాప్తి అవ్వలేదు. అయితే ఇంకోటి ఏంటి? దురాదృష్టం. సద్గురుని ప్రాప్తి అయ్యి కూడా భగవంతుడి పైన మనకి పొందడానికి అగ్రెసివ్ రాకుండా ఉందంటే మీరు ఆ గురువు పైన నమ్మకం లేదు, గురువు పైన మీకు ద్రోహం ఉన్నది, గురుద్రోహం. సో గురువు లభించితే 50% భగవత్ ప్రాప్తి అయిపోయింది, మీకు 50% సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. గురు ప్రాప్తి అవడంతోనే భగవత్ ప్రాప్తి, 50% డిక్లరేషన్ ఇచ్చేస్తారు. సద్గురు దుర్లభం సద్గురు దేవి. ఎవరు? మహాదేవులు అంటున్నారు. బహుబహో గురు శాంతి సద్గురు దుర్లభం దేవి అంటున్నారు. బహుబహో గురువులు ఈ జగత్తులోని చేమలు, దోమలు, మార్కెట్లోని వంకాయలు, దొండకాయలు, బెండకాయలు దొరికినట్టుగా దొరికేస్తారు. ఎక్కడ పడితే అక్కడ గురువులే. కానీ సద్గురు దుర్లభం దేవి. ఒక సద్గురు ప్రాప్తి అవడం ఒక వ్యక్తి చాలా దుర్లభం అని అంటున్నారు. మీలో డబ్బు కావాలని, లేకపోతే ఇంకేదో కావాలని చెప్పేసి అనేక గురువులు ఉన్నారు ఈ జగత్తులో. నీకు వీబుబీలు ఇచ్చేసి, తావేజీలు ఇచ్చేసి, లేకపోతే ఏదో ఒకటి మంత్రాలు ఇచ్చి, తంత్రాలు ఇచ్చేసి మీ దగ్గర డబ్బులు తీసుకున్న బోల్డ్ గురువులు ఉన్నారు. కానీ సద్గురు ప్రాప్తి అవడానికి స్వయంగా మహాదేవులు పార్వతి చెప్తున్నారు. సద్గురు ఒక ప్రాప్తి అయిపోయిన వ్యక్తి, వాడు అటువంటి మనిషి దుర్లభము. అటువంటి వ్యక్తి చాలా భాగ్యవంతుడు. సో నారదులు ఎంటర్ అయిపోయారు. ఇతను 5 సంవత్సరాల బాలకుడు ఇల్లు విడిచిపెట్టేసి అడవికి వెళ్తున్నాడు. ఆ దృశ్యం ఎప్పుడైనా ఊహించుకోండి, ఎంత దృఢ సంకల్పం. మరి అదే ఇక్కడ చెప్తున్నారు ఏంటి? నారదులు చెప్తున్నారు, నారదస్థతో ఉపాకర్ణ జ్ఞాత్వా తస్య చికిత్సత్. చికిత్సత్ అంటే ఇతనికి నేను ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి. వచ్చేసారు నారదులు ట్రీట్మెంట్ చేయడానికి. నారదతో ఉపాకర్ణ జ్ఞాత్వా తెలుసుకున్నారు నారదులు, ఇతను భగవత్ ప్రాప్తి అవుతున్నారు. నారదులు
దేవదర్శనం. నారదుడికి దర్శనం అయిపోతే ఖచ్చితంగా భగవంతుడి దర్శనం అయిపోయినట్టే. ఇంకా అతను భగవంతుడి దర్శనం చేయించే వదులుతారు, అతను నారదుడు ఎవరికి వదలరు. సద్గురు అవ్వను, సద్గురు మనం ప్రాప్తి అయిపోతే ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి అని. మీరు సద్గురుని గురు దగ్గర హరినామము దీక్ష తీసుకుంటారు, మీరు అంతవరకు మీ రెస్పాన్సిబిలిటీ. కానీ గురువుకి ఎంత రెస్పాన్సిబిలిటీ, ఈ శిష్యుడికి భగవత్ ప్రాప్తి అయిన వరకు గురుగారు తాలూకా రెస్పాన్సిబిలిటీ. మీరు అనుకుంటారు నేను గురువుకి సేవ చేస్తానని చెప్పేసి. గురువుకి మనం ఏం సేవ చేస్తాం? గురువు స్వయంగా శిష్యుడికి సేవిస్తారు. ఇతనికి నేను భగవత్ ప్రాప్తి పొందిపించడానికి నేను ఇక్కడ మళ్ళీ పుట్టుతూనే ఉండాలి. గురువు ఎంత రెస్పాన్సిబిలిటీ తెలుసా? శిష్యులు శిష్యులు చేస్తారు, శిష్యులు చేసేసి ఇతను ఎప్పటి వరకైతే భగవత్ ప్రాప్తి అవరో అప్పటి వరకు నేను పుడుతూనే ఉండాలి. మనం గురువుకి ఎంత కష్టం ఇస్తున్నాం, ఎంత దుఃఖం ఇస్తున్నాం. అరే అట్లీస్ట్ గురువుకి నేను మంచి చేయాలంటే, గురువు గురించి ఆలోచించాలంటే నేను నా కర్మం ఎటువంటివి ఉండాలి, నా కర్మం అటువంటి కర్మం వల్ల నేను మళ్ళీ గురువుకి నా గురించి మళ్ళీ పుట్టకూడదు. ఎప్పుడైనా ఆలోచిస్తారు గురువు గురించి? ఎప్పుడు మన గురించి మనం ఆలోచిస్తాం. గురువు గురించి ఈ విధానంగా ఆలోచించాలి. నా కర్మం దివ్యంగా ఉండాలి, నా కర్మం ఎలాగా ఉండాలి, నా వల్ల గురుగారు ఎప్పుడు కూడా మళ్ళీ ఒకసారి పుట్టకూడదు, దుఃఖం అనుభవించకూడదు అని. ఇది గురువు. ఎందుకంటే గురువు ఆ రోజు సంకల్పం చేస్తారు, ఏ రోజు శిష్యాన్ని స్వీకరించారు, ఇతను ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి అవ్వాలి అని. ఆ సంకల్పంతోనే గురువు మనకి శిష్యుడుగా స్వీకరిస్తారు. అందుకే వైష్ణవులు మహాదయామయుడు. పాపాత్మకి ఘోరమైన పాపాత్మ కూడా నువ్వు హరినామం ఇచ్చేసి నువ్వు చేయరా, ఏం పర్లేదు, హరినామంలో అంత పవర్ ఉన్నది, ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి అవుతా అని చెప్పేసి. వైష్ణవులు లాంటి గురువులు చూడండి ఎంత ఘోరమైన ఘోరం. మాంసాహారం తిని అనేక 4 రకాల రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఎవరు చేయరో వాళ్ళకి అతనితో నుంచి విడిచిపెట్టించి హరినామం ఇస్తారు. నువ్వు ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి అవుతున్నావు, హరినామం చేయి చెప్తే, నువ్వేం పర్లేదు, నువ్వేం చేయగా నువ్వు నా దగ్గరికి వచ్చేసి నేను భగవత్ ప్రాప్తి అయిపోతావు అని చెప్పేసి చెప్తారు. బోల్డ్ గురువులు ఎటువంటి ఉన్నారు? లేదు. ఏం చెప్తారు? హరినామం చేయాలి, నీ ముఖ్యమైన కర్తవ్యం హరినామం చేయాలి. సృష్ట మూర్ధని అఘోగ్నేన ప్రాణిన ప్రాహ విస్మృత చెప్తున్నారు. పాణిగ్రహణం చేస్తారు చూసారా? పాణిగ్రహణం అంటే ఏంటి? ఒక చేయి మీద చేయి పెడతారు, పాణిగ్రహం. పాణిన ఇక్కడ నారదుల తాలూకా హస్తము కరకమలము ధ్రువ మహారాజు తలపైన పెట్టారు. బస్ ఎప్పుడైతే నారదులు తన తలపైన స్పర్శించారో వాడు ఏం చెప్తున్నారు? అఘోగ్నేనం. ఏదైతే పాపం, అసలు 500 పిల్లలు ఏం తప్పు చేస్తారు, పాపం చేస్తారు, కానీ పూర్వ జన్మలను ఏదైతే పాపం ఉండేదో ఆ పాపం వల్ల దుఃఖం ఏదైతే వస్తుందో అతనికి, మొత్తం అతని స్పర్శతోని మొత్తం పాపం అంతా పోయింది. మహత్పురుషుల తాలూకా చేతు స్పర్శతోని అనేక పాపం నష్టం అయిపోతుంది. కానీ ఇది ఒప్పుకోలేదు ప్రభుపాద పర్పుట్ రాస్తున్నారు ఏంటంటే, అలాగైతే అందరూ ఆ మహాపురుషులు చేతులు లాగేసి తల మీద పెట్టేసుకుంటారు, పాపాలు ఎన్ని పోతాయని. అది కాదు, మహత్పురుషుల తాలూకా చేతిలో ఉండదు, వాక్యంలో ఉంటుంది అన్నారు ప్రభుపాద. వీరు వాళ్ళ వాక్యం విని, వాళ్ళ ప్రసంగం వాక్యం విని నమ్మకం కలిగించి ఆ వాక్యానికి మీరు ఏ విధంగా ఆచరిస్తే అప్పుడే మీకు మంగళం అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అప్పుడు మీవన్నీ నష్టం అవుతాయి. లేకపోతే చేతి కోసుకుని తీసుకెళ్ళిపోతారు, ఆ చేతిని పెట్టేసుకొని పాపం అంతా పోతుంది అని చెప్పేసి మహాపురుషులు. అప్పుడున్ని పరిస్థితులని అలాగ ఉండేది. ఇప్పుడు అలాగే ఏమైనారంటే ఆ మహాపురుషులు చేతులు కట్ చేసుకుని వెళ్ళిపోతారు, పాపాత్మ అందరూ తలపైన పెట్టేస్తారు, పాపం పోతుంది. అలా కూడా ఉన్నారు మనుషులు, విచిత్రమైన మనుషులు. సో అందుకే నారదులు తాతో అని చెప్పేసి, ఎందుకంటే ఆ సంకల్పం, ఆ ధైర్యము, 5 సంవత్సరాల వ్యక్తి ఆ నడక, ఆ గంభీరతం, భగవత్ ప్రాప్తి గురించి దృఢ సంకల్పము చూసి నారదులు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇంత చిన్న అబ్బాయి భగవత్ ప్రాప్తి గురించి అడవికి వచ్చేసాడు, మనం ఇంట్లో ఉండి చేయమన్నా చేయలేకపోతున్నాం. అడవికి వెళ్దాం అంటే ఏమవుతుంది? గుళ్ళో ఉండి చక్కగా మంచం, రూము,
వేడి నీళ్ళు, పకోడీ, పాయసం, పులిహార, చక్కెర పొంగలు ఇచ్చి కూడాను భక్తి చేయంటే కూడాను. కానీ చూడండి, నారదులు ధన్యుడు ధ్రువ మహారాజ్. ఎటువంటి సంకల్పం! అహో తేజో క్షత్రియాణం మానభంగ మమృష్యాతం. మానభంగం అంటే ఏంటి? ఏదో కొంత అవమానం పొందేడని చెప్పేసి క్షత్రియ చెప్తారు. ఓహో తేజ క్షత్రియాణం. క్షత్రియులకి చాలా పౌరుషం ఎక్కువగా. ఈ పౌరుషంతో ఈ చిన్నబ్బాయి ఏదో పిన్నమ్మ తిట్టారు అని చెప్పేసి ఏదో పౌరుషంతో వచ్చేసాడు చెప్తున్నారు. మానభంగం అంటే అవమానం అయిందని చెప్పేసి చెప్తున్నారు. బాళయోపోయం హృదా ధతే యత్ సాముద్ర అశ్వతత. ఈ చిన్న అబ్బాయికి ఎంత పౌరుషం! క్షత్రియ ఏదో అమ్మ చెప్పేసింది ఇలా తిట్టారని చెప్పేసి మొత్తం ఇల్లు వాకులాన్ని విడిచిపెట్టేసి అడవికి వచ్చేసాడు హరిభజనం చేయడానికి అని చెప్తున్నారు. నారదు చెప్తున్నారు మంచి మంచి వాక్యాలు. టైం అయిపోయిందని చెప్పి సిగ్నల్ వస్తుంది. సో నారద వాచ ఒకటి చెప్పుకొని 2 నిమిషాలని చెప్తాం. నాధునాపి అవమానం తే సన్మానం బాపి పుత్రకో లక్షయామో కుమారస్య సత్యస్య క్రీడనాదిషు. చిన్నపిల్లలకి క్రీడనాదిషు ఆట ఆడుకున్న వయసు, బొమ్మలతోనే ఆడుకునే వయసు. ఇతనికి అవమానం సన్మానం అంటే ఏం తెలుస్తుంది? ఒక చిన్న అబ్బాయికి భారత్ రత్న అనే ఒక అవార్డు ఇస్తాం ప్రెసిడెంట్ చేతులతో. వాడికి ఏం తెలుస్తుంది భారతరత్న అంటే ఏంటి? చిన్న అబ్బాయికి ఏదో ఒకటి కళ, నువ్వు మహా మూర్ఖుడవో రాకపోతే నువ్వు మహా యూస్లెస్ ఫెలో అని తిట్టేసాం. వాడికి ఏం అర్థమవుతుంది? చిన్నపిల్లడికి ఏదో తిట్టారు, తిట్టినా కూడా వాడు అసమ్మానం అని తెలుసుకోలేడు. ఆడికి పెద్ద భారతరత్న అని ఒక అవార్డు ఇచ్చినా తెలుసుకోలేదు. చిన్నపిల్లలకి మానవ సన్మానం ఏముంటుంది? కేవలం చెప్తున్నారేంటి? సత్యస్య క్రీడనాదిషు. క్రీడనాదిషు అంటే ఆట వస్తువులతోనే వాళ్ళకి సరదా, అభిమానం, మానం అనేది ఆట వస్తువులు. ఆ ఆట వస్తువులు ఆగుకుంటే అతను కోపబడిపోతారు, ఆట వస్తువు ఇచ్చేస్తే మళ్ళీ సరదా అయిపోతారు. కానీ వీళ్ళకి మాన సన్మానం ఏం తెలుసు అని నారదులు ఇవన్నీ రివర్స్ చెప్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క శబ్దం బాగా చెప్తారు. వికల్పే దివ్యమానోపి న హంసతోష హేతవో పుంసా మహమృతే భిన్న యోలోకే నిజకర్మభి. మనకి మానము, సన్మానము, అపమానం అన్నీ నిజకర్మభి. మనం చేసిన కర్మం బట్టి మనకి మానము, మనం చేసిన కర్మం బట్టి మనకి అసమ్మానం దొరుకుతుంది. దీని గురించి నువ్వు చెప్తున్నారు బికల్పే. ఇదంతా బికల్పే అంటే ఏంటి? మానసిక రోగం. ఇదంతా ఒక మానసిక రోగం. నాకు సన్మానం దొరికింది, నాకు అసమ్మానం దొరికింది అని చెప్పేసి చిన్న స్టోరీ చెప్తుంటారు గురుగారు. ఏంటంటే ఒక ట్రైన్ వస్తుంది, ట్రైన్ వచ్చినప్పటికి 1 అవర్ 2 అవర్ లేట్ అయిపోయింది. అక్కడ అందరూ ఒకే దగ్గర వెయిట్ చేస్తున్నారు, చాలామంది 2 అవర్స్ లేట్ అయిపోయింది. కానీ 2 మెంబర్స్ పరిగెట్టి వస్తున్నారు. అదే సమయంలో ట్రైన్ వచ్చేసింది. వాళ్ళు 2 మెంబర్స్ హ్యాపీ, 2 అవర్స్ తర్వాత లేట్ వచ్చిన కూడా ట్రైన్ దొరికింది నాకు అని హ్యాపీ. కానీ ఇంకా అందరూ పాపం మూడ్ ఆఫ్లో ఉన్నారు. కానీ ఆ ట్రైన్ రావడంలోని కొంతమంది 2 మెంబర్స్ హ్యాపీ అయ్యారు, కొంతమంది ఫీల్ అయ్యారు. సో దీనికి ఇదే మన హ్యాపీ, ఇదే మన అన్హ్యాపీ. దీనికి ఇది ఒక మనసు ఒక వికల్పము. ఇది హ్యాపీనెస్, ఇది అన్హ్యాపీనెస్ అని చెప్పేసి 2 అవర్స్ లేట్ అయింది, చక్కగా 16 మార్లు చేసుకోవచ్చు కదా. 2 అవర్స్ దొరికింది మనకి. కానీ ఫేడప్ అయిపోతాడు, చా అవుతుంటాడు. లేట్ అయింది, ఇలాగైపోయింది అని ఫేడప్ అయిపోతుంది. 2 అవర్స్ దొరికింది, చక్కగా హరినామం చేసుకుని హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇది మనసులో వికల్పం. మనకి ఇది దొరికింది, ఇది దొరకలేదు, ఇది లభించింది, ఇది లభించలేదు, నా చేయి జారిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది. అనేక మానసిక వికల్పంతోనే మానము, సన్మానం, ఇది దొరికింది, అది దొరికింది. మానసిక గురించి ఈ మనసుకి ఎప్పుడు నమ్మకూడదు. మనసుకి, బుద్ధికి నమ్మాలి. బుద్ధి ఉండాలి. బుద్ధి వల్ల మనం
పైకి వెళ్ళాలి. బుద్ధి వల్ల మన తోవని చూజ్ చేసుకోవాలి, కానీ మనసు వల్ల ఎప్పుడైతే తోవని చూజ్ చేసుకున్నారో మీరు మోసపడిపోతారు. చెప్తున్నాను ఎప్పుడైనా, మీ మనసుకి ఎప్పుడు మనం నమ్మకూడదు. ఈ మనసు చాలా కఠినమైనది. ఇది ఎప్పుడు ఎలాగ ఏ రూపము ఎత్తుతుందో తెలియదు. ఏంటి దానికి అంటారు, ఆరు అవతారాలు ఎత్తాడు అతను. ఏంటి అపరిచితుడు. ఈ అపరిచితుడి కన్నా భయంకరమైన చిత్తుడు ఈ మనసు ఉన్నది, మనలోనే ఉన్నది. మళ్ళీ ఇది ఎక్కడికి లేదు. ఇది భయంకరమైన అపరిచితుడు మన మనసులో ఉన్నది. ఎప్పుడు ఏ సమయంలోని తను ఏ విధానంగా రూపం తీసుకుంటాడు. ఈ మనసుని విడిచిపెట్టేసి మనసే దుఃఖం పొందుతుంది, మనసే సుఖం పొందుతుంది, మనసే ఇవన్నీ వికల్పం తాలూకా ఏంటి, మనసు తనక వికల్పము. ఈ మనసు తనక వికల్పం గురించి మన భజనాన్ని విడిచిపెట్టకూడదు, మన ఉద్దేశాన్ని విడిచిపెట్టకూడదు. మనం దేనికి వచ్చాము, ఉఠోరే వాయ్ ఆర్తో సమయ నాయ్ కృష్ణ భజవారి ఆశిచే సంసారే. లేకండి, ఇప్పుడు మనకు సమయం లేదు. కృష్ణుణ్ణి భజించడానికి, కృష్ణుణ్ణి పొందడానికి మనం ఈ సంసారంకి వచ్చాం. ఈ సంసారంకు ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే భగవత్ ప్రాప్తి గురించి వచ్చాం. ఈ మనసు తనక వికల్పం, నాకు ఇది ఉన్నది, ఇది లేదు, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, స్త్రీ ఉన్నారు, పురుషులు, ఇవన్నీ విడిచిపెట్టి ఇవన్నీ మనసు తనక వికల్పము. అనేక రూపాలు. దీని గురించి మనం ఫేడప్ అయ్యి, దీని గురించి మూడప్ అయ్యి, దీని గురించి టైం వేస్ట్ చేసుకుంటే మనం వచ్చిన పని ఏంటి, కృష్ణ భజన కొరివారి ఆశిచే సంసారే. ఈ సంసారాన్ని కృష్ణ భజన చేయడానికి వచ్చాం. అది ముఖ్యమైన ఉద్దేశం. దానికి విడిచిపెట్టకూడదు. ఇంకా నారదులు ముందుకి రేపు చెప్తారు. రేపు నారదుల నుంచి స్టార్ట్ చేద్దాం. సో అద్భుతమైన ప్రసంగం. దీనికి నేను 10 రోజులని చెప్పాలి, మినిమం 10 days చెప్పాలి. ధ్రువ మహారాజ్ చరిత్ర. శ్రీమన్ చైతన్య మహాప్రభు కృష్ణుడుగా, స్వయం కృష్ణుడు. ధ్రువ మహారాజ్ చరిత్ర వెనుకున్న రోజు లేదు. అతను 48 years ఉన్నారు ఈ జగతంలోని. 24 years తర్వాత సన్యాసి తీసుకున్నారు. 24 years కేవలం ధ్రువ చరిత్ర ప్రతి నిత్యం. ఎందుకంటే భక్తిలో దృఢం కావాలి అని. సో మనం జీవితంలో 10 రోజులనే స్పెండ్ చేయకపోతే, సో అందుకే ఖచ్చితంగా మనం చేయాలి. ధ్రువ చరిత్ర, ధ్రువ భగవత్ ప్రాప్తి. మరి ధ్రువ భగవత్ ప్రాప్తి అయిన తర్వాత ధ్రువ స్తుతి. భగవంతుడికి చాలా అద్భుతమైన స్తుతి చేశారు. భగవంతుడు తన ముందే ఉన్నాడు. 5 సంవత్సరాల అబ్బాయి, స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదు. భగవంతుడికి ఎలాగ స్తుతి చేస్తున్నారు, తనకి ఎలా జ్ఞానం వచ్చింది, అదే తెలుసుకోవాలి. ఆ స్థుతి నా భూతో నా భవిష్యత్తు, ఎవరు అలాగ చేస్తున్నారేంటి ఆ స్థుతి, అద్భుతమైన స్థుతి. ముందుకి భగవత్ ప్రసంగంలో మనం ఆనందాన్ని పొందుతాం. అన్నాం. సో 2 minutes కీర్తనం చేద్దాం. సో ఈరోజు ధ్రువ మహారాజ్ ప్రసన్నత గురించి, నారదుల ప్రసన్నత గురించి మనం 2 minutes కీర్తన.